భారత్ పాక్ యుద్ధంలో పాకిస్తాన్కి సహాయం చేసిన టర్కీకి భారతీయ వ్యాపారుల షాక్. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఈ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం తక్షణమే ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేయడమే కాకుండా పాక్కు తీవ్రమైన హెచ్చరిక పంపింది. ఈ ఉద్రిక్తతల సమయంలో ప్రపంచం భారత్ వైపు నిలవగా కొన్ని దేశాలు మాత్రం పాకిస్తాన్కు మద్దతుగా నిలిచాయి. వాటిలో టర్కీ ముందుంది. టర్కీ భారత్కు వ్యతిరేకంగా పాక్కు మద్దతు ఇవ్వడాన్ని వ్యాపారవేత్తలు తీవ్రంగా ఖండించారు. టర్కీని నిషేధించండి అనే నినాదంతో టర్కీ నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై బహిష్కరణ మొదలైంది. ముఖ్యంగా టర్కీ నుంచి వచ్చే యాపిళ్లను వ్యాపారులు బహిష్కరించారు. దీని ప్రభావం మార్కెట్లో టర్కీ యాపిల్ డిమాండ్ పూర్తిగా తగ్గిపోయింది. దీంతో ఇరాన్, వాషింగ్టన్, న్యూజిలాండ్ యాపిల్స్కు డిమాండ్ పెరిగింది. ఫలితంగా ధరలు కూడా పెరిగాయి. హోల్సేల్ మార్కెట్లో 10 కిలోల బాక్స్ ధర 200 నుంచి 300 రూపాయల వరకు పెరగగా రీటైల్ మార్కెట్లో 1 కిలో ధర 20 నుంచి 30కి పెరిగింది. టర్కీ యాపిల్స్కు బదులుగా ఇతర దేశాల యాపిల్స్కు ప్రాధాన్యత ఇస్తూ దేశీయ సమైక్యతను చూపించడంలో వ్యాపారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. వ్యాపార లాభాలను పక్కన పెట్టి దేశ భద్రత, గౌరవం కోసం వ్యాపారులు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలంతా అభినందిస్తున్నారు. దేశం ముందు, తర్వాతే లాభం చూడాలనే అన్న భావన మళ్లీ బలపడింది. టర్కీపై ఉన్న వ్యతిరేకత ఆర్థికంగా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది భారత్ వ్యాపారుల దేశభక్తికి నిదర్శనంగా నిలుస్తుంది.